హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను మీకు స్టఫ్డ్ క్రాప్ చేసి చూపిస్తానండి. అది ఎలా చేయాలన్నది చూపిస్తాను. ముందుగా చూడండి, క్రాప్ తీసుకున్నాను నేను. దాంతో మీట్ తోటి లోపల మీట్ అంతా తీసుకొని దాంతో స్టఫ్ చేశాను. ఇది చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఓన్లీ స్నాక్లా తినేయచ్చు. పిల్లలు ఇలా ఇస్తే ఇష్టంగా తింటారండి, ఎందుకంటే ఇందులో అన్నీ తీసేసి ఓన్లీ లోపల ఉన్న మీట్ తోటే చేస్తాం. ఇది చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం రండి. స్టఫ్డ్ క్రాబ్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఒకసారి. ఇది క్రాబ్స్ అండి, క్రాబ్స్ మీట్. ఇది నేను ఒక 8 పీతలు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి అవి శుభ్రంగా ఒలిచి ఇలా గుజ్జు తీసుకున్నానండి. నాకు 8 పీతలు తీసుకుంటే ఇంత గుజ్జు వచ్చింది. ఇందులోకి ఇంకా రస్కుల పౌడర్ అండి, ఇది ఒక 10-15 రస్కుల పౌడర్ చేసి పెట్టుకున్నాను. 2 గుడ్లు, పసుపు 1 స్పూను, ఉల్లిపాయలు ఒక 3, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు అండి, కారం ఒక 2 స్పూన్లు, ఉప్పు 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ఓకే అండి, తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. అందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో 1 బై 1 అన్నీ వేసుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ముద్ద, ఈ పేస్ట్ వేసుకుందాం. ఇది వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయిద్దాం. ఇప్పుడు ఇది వేగిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం అండి. పసుపు వేసి కొంచెంసేపు ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పీతది మీట్, ఇది ఇందులో వేసుకుందాం మొత్తం. ఒకసారి కలిపి ఇందులో కొంచెం కారం వేసుకుందాం అండి. కారం ఒక 2 స్పూన్లు తీసుకున్నాను నేను. 2 స్పూన్లు వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుదాం. ఇది సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా కలిపి సిమ్లో పెట్టి వదిలేద్దాం. ఇందులో 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం అండి. సరిపోతుంది, ఎక్కువ పట్టదు. 1 స్పూన్ చాలు. బాగా కలుపుతాం. దీన్ని కొంచెం బాగా ఎర్రగా వేపుకోవాలండి. దీనికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇది వేగిందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుందాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలిపి 5 నిమిషాలు ధనియాల పౌడర్ దగ్గర వేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత దించేస్తే అయిపోతుందండి. ఇది స్టఫ్, క్రాబ్లోకి స్టఫ్ రెడీ అవుతుంది. ఓకే అండి, ఇది తయారైపోయింది. ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను, రండి చూద్దాం. ఓకే అండి, స్టఫ్ రెడీ అయిపోయింది కదా. ఇది చల్లారిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను ఆల్రెడీ పీత షెల్స్ని బాయిల్ చేసి వాటర్లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టానండి. ఇవి డ్రై అయిపోయినాయి శుభ్రంగా. ఇప్పుడు వీటిల్లో ఆ స్టఫింగ్ పెట్టుకుందామండి. ఆ స్టఫింగ్ ఎలా పెట్టాలన్నది నేను పెట్టి చూపిస్తాను చూడండి ఒకసారి. మొత్తం ఈ షెల్లోకి అంతా ఈ మీట్ పెట్టేయాలన్నమాట. మీకు ఎలాగే ఎన్ని పడితే అన్ని. మొత్తం అంతా ఇలా స్టఫ్ చేసుకోవాలి పీత షెల్.
ఈ పీత షెల్లోకి మొత్తం ఈ స్టఫ్ అంతా పెట్టుకోవాలండి. మీకు ఎలాగే ఎంత పడితే అంత మొత్తం స్పూన్ తీసుకొని ఇలా మొత్తం అంతా ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా మీ దగ్గర ఉన్న స్టఫ్ అంతా ఎన్ని పీతలకు వస్తే అందులో అన్నీ పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. మీకు మొత్తం అన్నీ చేసి చూపిస్తాను. ఇవ్వండి, స్టఫ్ చేసినవి మొత్తం అన్నీ ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ నేను ఎగ్స్ చూపించాను కదా, మీకు 2 గుడ్లు తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇది ఇలా తీసుకొని ఎగ్లో పెట్టుకోవాలండి. ఇది ఎగ్ అంతా దీనికి పట్టేలాగా బాగా కోటింగ్ చేసుకోవాలి మొత్తం. పట్టిన తర్వాత దీన్ని తీసి రస్క్ పౌడర్లో వేసుకొని పౌడర్ అంతా దీన్ని పట్టేలాగా చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పక్కన పెట్టుకుందాం. ఓకే అండి, ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు 1 by 1 డీప్ ఫ్రై చేసుకుందాం అండి. ఇవి ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టి హీట్ చేసి ఉంచాను. ఇవి వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. నేను తీసేసి సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఎంతో టేస్టీగా ఉండి స్టఫ్డ్ క్రాబ్ రెడీ అయిందండి. ఇది ఎంతో బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది స్టార్టర్ కింద అలా ఉత్తినే తినడానికి పనిచేస్తుందండి. పిల్లలు ఉత్తినే తినేస్తారు ఇలా ఇస్తేనే. ఎవరైనా సరే ఇలా స్టఫ్ రెడీ చేసుకోవడం కొంచెం టైం. ఏంటంటే పీతలు బాయిల్ చేసుకొని అది గుజ్జు తీసుకొని పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు రెడీగా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే అండి, బాయ్.